దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుడు మనల్ని ప్రేమించి మనకు అనుగ్రహిస్తున్న వాక్య భాగము హెబ్రీలకు రాసిన పుస్తకము 11వ అధ్యాయము 5వ వాక్యము. విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండానట్లు కొనిపోబడెను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండెనని సాక్ష్యము పొందెను. కాగా దేవుడతన్ని కొనిపోయెను గనుక అతడు కనబడలేదు. హల్లెలూయా. సర్వాధికారియు అనంత జ్ఞాని అయిన దేవుడు తన దాసుడైన హానోకు ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. విశ్వాసమును బట్టి హానోకు 300 ఏండ్లు దేవునితో నడిచెను అని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియచేస్తూ ఉన్నది. ఒక ఉన్నతమైన సాక్ష్యాన్ని దేవాది దేవుడు హానోకుని బట్టి మనకు తెలియచేస్తూ ఉన్నాడు. ఎలాగున ఇలాంటి ఉన్నతమైన అనుభవంలోనికి హానోకు నడిపించబడ్డాడండి. హల్లెలూయా. మన ఆదిమ పురుషుడైన ఆదాము ఏదైనా తోటలో దేవాది దేవునితో నడిచాడు అని పరిశుద్ధ గ్రంథములో మనం చూస్తూ ఉండగా, మరి వారి హానోకు పితరులుగా ఉన్నవారు మరి దేవాది దేవుని విషయం, దేవాది దేవుని గురించిన సాక్ష్యము పలుకుతూ ఉండగా చిన్ననాటి నుంచి హానోకు దేవుని మాటలను విని దేవుడు మరి ఆదాముతో నడిచెను అనే మాటలతో తన హృదయం మందు పొందుపరుచుకొని ఉండవచ్చును. హల్లెలూయా. మరి పరిశుద్ధ గ్రంథం మనకు తెలియచేస్తుంది, వినుట వలన విశ్వాసము కలుగుతుందని. హల్లెలూయా. అలాగున హానోకు బాల్యము నుంచి దేవుని యొక్క మాటలు విని విశ్వాసములో బలపరచబడి దేవునితో ఒక ఉన్నతమైన అనుభవములోనికి నడిపించబడి దేవునితో ఒక ఉన్నతమైన అనుబంధాన్ని ఏర్పరచి 300 సంవత్సరాలు మరి చరిత్ర పుటములలో మరి ఎంతో ప్రాముఖ్యత వహించిన ప్రవక్తలు, చరిత్రను తిరగరాసిన గొప్ప ఘనులు కూడా చేయలేని ఒక ఉన్నతమైన సాక్ష్యాన్ని, అనుభవాన్ని మరి హానోకు ద్వారా దేవాది దేవుడు మనకు తెలియచేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా.